నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొదటి వీడియో కొండగట్టు ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో ఆయన మీదే చేద్దాము. సో పవన్ కళ్యాణ్ గారు రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని టీటీడీ నిధులతో అక్కడ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సో ఆంజనేయ స్వామికి అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి అవినాభావ సంబంధము ఏ విధంగా ఉందంటే, ఆయన పేరు కూడా శివశంకర వరప్రసాద్ నుంచి ఎవరో కలలో వచ్చి చెప్పినట్లు ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత వరప్రసాద్లు చాలామంది ఉన్నారని చెప్పి ఆయన చిరంజీవిగా మార్చుకోవడము. అదేవిధంగా వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా పవన్ కళ్యాణ్ కాదు, ఆయన పేరు కళ్యాణ్ కుమార్ అంట. ఎవరో మాస్టారు పవన్ కళ్యాణ్ అని మార్చారు. పవన్ అంటే కూడా ఆంజనేయ స్వామి రెఫరెన్సే వస్తుంది. అదేవిధంగా రామ్ చరణ్ పేరు ఏదైతే ఉందో, రామ్ చరణ్ అంటే రాముని యొక్క చరణాల చెంత ఉండేది ఆంజనేయ స్వామి కాబట్టి సో వాళ్ళ కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామికి ఏ విధంగా భక్తులో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భక్తి కార్యక్రమాలు కావచ్చు, మాల కూడా వేసేవాళ్ళు అప్పట్లో చిరంజీవి గారు అయితే కనుక. ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి వాళ్ళ ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాకు జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని. సో జనవరి 24వ తారీఖు 2009 అనుకుంటా, అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్గా ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు. సో కరీంనగర్లో ఒక రోడ్ షోలో పాల్గొని తిరిగి కరీంనగర్కు వస్తున్నప్పుడు హస్నాబాద్ అనుకుంటా, సో కరెక్ట్గా కొండగట్టుకు 60-70 కిలోమీటర్ల దూరంలో హై వోల్టేజ్ వైర్ ఒకటి చెయ్యి ఊపుతా ఉన్నప్పుడు తగిలినప్పుడు, సో వాస్తవంగా అంటే కనుక అంత వోల్టేజ్ ఉన్నటువంటి వైర్ కనుక ఒక మనిషికి తగిలితే సో ఖచ్చితంగా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది మామూలుగా అయితే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ గండం నుంచి గట్టెక్కారు. ఆయన స్పృహ తప్పి పడిపోవడము, హాస్పిటల్కి వెళ్ళడము, ఆ 2 రోజుల వరకు రెస్ట్ కూడా తీసుకున్నారు. సో ఎందుకు చెప్తానంటే ఇది, సో అప్పట్లో అది ఇప్పటిలాగా సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్దగా తెలియదు, కానీ చాలా పెద్ద ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటపడ్డారు కాబట్టి సో కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఆయనకు పునర్జన్మ ఇచ్చాడని ఆయన చాలా గట్టిగా నమ్ముతాడు. ఎందుకంటే అదే జిల్లాలో అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా అనుకుంటాను. సో జగిత్యాల జిల్లా ముత్యంపేట 2 కొండల మధ్య ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. అది ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దేనికి ప్రసిద్ధి అంటే, అక్కడ ఎక్కువగా ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు. 40 రోజులు 41 రోజులు మాల వేసుకొని అక్కడ ఆంజనేయ స్వామిని ఎక్కువగా మంగళవారము శనివారము వెళ్ళి అక్కడ దర్శించుకొని ఆ మాలలు సమర్పించి అక్కడ పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ మొన్న వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వసతులు కావాలని, మౌలిక సౌకర్యాలు కావాలని అక్కడ పాలక మండలి అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తానని చెప్పి దాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్తే టీటీడీ వాళ్ళు దాదాపుగా 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ 35 కోట్లతో 96 గదుల సమూహం అంటే ఇదేంటి సత్రం అంటారు కదా, సత్రము, అదేవిధంగా ఎక్కువ మంది వచ్చి మాల అక్కడ తీయడానికి అనువుగా ఒక హాల్ను, ఇలాంటి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి టీటీడీ సహకారంతో రేపు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకెళ్ళి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇదే కాదు, ఆయన జీవితంలో తిరిగినటువంటి మలుపు ఏదైతే ఉందో, సో గత ఎన్నికల్లో ఆయన ఆల్మోస్ట్ ఇంకా ఎన్నికలకు 1 సంవత్సరం ఉంది అనేంత వరకు కూడా షూటింగులు చేసుకుంటూ సో కొంచెం యాక్టివ్గా లేకుండా సో అప్పుడప్పుడు మాత్రమే ఆ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. సో ఒక్కసారిగా వారాహి యాత్ర మీకు గుర్తే ఉంటుంది. వారాహి యాత్రకు సంబంధించి ఆ వారాహి అమ్మవారి పేరుతో ఆ రథాన్ని ఏదైతే తయారు చేయించాడో దాన్ని మొదటగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి తరువాత వారాహి యాత్ర నిర్వహించడము. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక లెక్క, ఆ వారాహి యాత్ర మొదలు అయిన తర్వాత మరొక లెక్క అన్నట్లు తయారైంది. బిఫోర్ వారాహి యాత్ర, ఆఫ్టర్ వారాహి యాత్ర అన్నట్లు తయారైంది. సో ఆ వారాహి యాత్ర మొదలవ్వడము, తర్వాత వైజాగ్లో ఆయన్ని రూమ్లో బంధించడము, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము. సో ఇవన్నీ ఎట్లుందంటే, సో దేవుడే వాళ్ళిద్దరిని సులభంగా కలిపినట్లు, కలవాలని ఉండేదేమో కానీ సులభంగా కలిపినట్లు, సులభంగా క్యాడర్ కూడా కలిసిపోయి ఈ 2 సంఘటనల వల్ల సులభంగా క్యాడర్ కూడా కలిసిపోయి కలిసి మెలిసి వర్క్ చేయడం వల్లనే వారాహి యాత్రకు ముందు
ముందు అంటే వారాహి ఆ యాత్ర మొదలు పెట్టడానికి ముందు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి, ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రి అని చెప్పి చాలా స్పష్టంగా జనాలు కూడా అనుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలయ్యిందో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడము, వీళ్ళిద్దరూ కలవడంతో ఆ 151 నుంచి రోజు రోజుకి సంఖ్య తగ్గిపోతూ ఎలక్షన్ల రోజుకు వచ్చేటప్పటికి 151 11 అయ్యింది. సో పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే ఏ పని మొదలు పెట్టినా ఆయన ఆశీస్సులు తీసుకోవడం, ఎప్పుడైతే ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడో అప్పటి నుంచి చాలా ప్రగాఢమైనటువంటి నమ్మకంతో, ఇంతకు ముందు కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి భక్తుడు అయినప్పటికీను ఎప్పుడైతే ఆ సంఘటన జరిగి ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడో అప్పుడు ఇంకా విపరీతంగా నమ్మడం మొదలుపెట్టాడు. సో ఎటువంటి మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా, సో వాస్తవంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దేనికి ప్రసిద్ధి అంటే మాలల తరువాత సో ఈ వాహనాలకు సంబంధించి ఈ పూజలు చేయడము ప్రసిద్ధి అన్నమాట. సో దానికి సంబంధించి అక్కడ ప్రసిద్ధి కాబట్టే వారాహి రథాన్ని తీసుకెళ్ళి అక్కడ పూజ జరిపి తరువాత వారాహి యాత్ర మొదలుపెట్టాడు. వారాహి యాత్ర మొదలుపెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో మనకందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఈరోజు బెంగళూరులో అంటే రాష్ట్రం వదిలి కూడా అక్కడ ఉన్నాడు అంటే సో పవన్ కళ్యాణ్ గారి కృషి, అదేవిధంగా ఆ యాత్ర యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా మనము ఒకసారి నెమరు వేసుకోవాలి. సో స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి గారిని దర్శించుకోనున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి టీటీడీ డబ్బులు తీసుకెళ్ళి ఆ తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్కి ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే టీటీడీ ఒక తెలంగాణలోనే కాదు అమెరికాలో కూడా హిందూ దేవుళ్ళకు సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ముందుంటుంది. అది ప్రాంతంతో, భాషతోనో, ప్రాంతంతోనో, దేశంతోనో, రాష్ట్రంతోనో సంబంధం లేదు. సో అవన్నీ తెలుసుకోకుండా నోటికొచ్చింది అసలు టీటీడీ డబ్బులు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడి, అది కూడా తెలంగాణలో ఉన్నటువంటి గుడికి డెవలప్మెంట్కి ఇవ్వడం ఏంటి, ఇలాంటి అర్థం పర్థం లేని డిస్కషన్స్ అయితే నడుస్తుంది. సో టీటీడీ అనేది ఈ ఆంజనేయ స్వామి గుడే కాదు, వినాయకుడి గుడి, ఇప్పుడు కాణిపాకం ఉంది, చిత్తూరులో కాణిపాకం టెంపుల్ ఉంది, దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆ మౌలిక సదుపాయాలు మొత్తం కల్పించడంలో టీటీడీ పాత్ర చాలా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చాలా గుళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా గుళ్ళకు అప్పట్లో టీటీడీ సహాయ సహకారాలు అందించేది, ఇప్పుడు కూడా అందిస్తూ ఉంది. అది ప్రాసెస్ అన్నమాట. సో ఏమీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకెళ్ళి పక్క రాష్ట్రానికి ఇచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు డెవలప్ చేస్తాడు, అదేదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైనా ఒకటి చూస్ చేసుకొని దానికి పెట్టచ్చు కదా అని చెప్పి అర్థం పర్థం లేని వాదనలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏనుగు వెళ్తూ ఉంటే మొరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఆయన పని ఆయన అయితే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ సంవత్సరం మనం కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో ఆ టాపిక్తోనే మనం వీడియో అయితే మొదలుపెట్టాం. ఇక నిర్విరామంగా వీడియోలు చేద్దాం. ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలని, అదేవిధంగా మన ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిద్దాం. సో అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై హింద్.